డిజిటల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. హీరో అల్లు అర్జున్ పెద్ద సినిమా చూశారు. పెద్ద సినిమా చూసిన తర్వాత ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇటు అల్లు ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ దీన్ని షేర్లు చేస్తూ ఉన్నారు. చాలా మంచి ప్రశంస అన్నది అల్లు అర్జున్ నుంచి ఈ సినిమా చూసిన తర్వాత వచ్చింది. ఆ ట్వీట్ ఏంటనేది కూడా ఒకసారి మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను చూడండి. వాచ్డ్ పెద్ది లాస్ట్ నైట్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై మై డియర్ రామ్ చరణ్. అంటే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. అందరూ చెప్తున్నారు ఆయన కుస్తీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, తర్వాత ఆ సినిమాలో చాలా కీలకమైనటువంటి సన్నివేశాల్లో అతని హావభావాలు నిజంగా జనం అందరూ కూడా చూసి వచ్చిన వాళ్ళు ఏడిపించేశాడు భయ్యా అని చెప్పి మాట్లాడారు. సో అవన్నీ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చెప్పి ఈగర్గా వెయిట్ చేశాను. నేను లాస్ట్ నైట్ అంటే గత రాత్రి ఈ సినిమా చూశాను. నిజంగా మైండ్ బ్లోయింగ్, అసలు మాటల్లో చెప్పలేనంత గొప్పగా రామ్ చరణ్ యాక్టింగ్ ఉంది. నాకు చాలా బాగా నచ్చిందంటూ ఇక్కడ అల్లు అర్జున్ ట్వీట్ ఉంది. ఏ గ్రిటీ రా పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఆయన యాక్టింగ్లో పర్ఫార్మెన్సే కాదు, తన బాడీని మోల్డ్ చేసుకోవటంలో, తన బాడీని ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ కావటం. ఎందుకంటే క్రికెట్ ఆడేటప్పుడు నార్మల్గా ఉంటుంది బాడీ, క్రికెట్ ఆడేటప్పుడు చాలా సహజంగా ఒక గిరిజన యువకుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ రకంగా స్లిమ్ బాడీ చూపించారు. తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎప్పుడైతే కుస్తీ పోటీలకి తయారవుతాడో, కుస్తీ పోటీలు చేస్తూ ఉంటాడో అప్పుడు పూర్తిగా బాడీ మారిపోయింది. కండలు తిరిగినటువంటి బాడీని చూపించారు. అంటే అది చేయటానికి, అంత బాడీ రావటానికి, నార్మల్ టు ఆ బాడీ రావటానికి కొన్ని నెలల కష్టం ఉంటుంది. రోజు వర్కౌట్లు చేయటం, ఎంత కావాలో బాడీని అంత మెయింటైన్ చేయటం అనేది చిన్న విషయం కాదు. దానికి ఎంతో శ్రమ, క్రమశిక్షణ, ఒక పట్టుదల ఉంటేనే ఆ విధంగా బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలడు హీరో. సో డెఫినెట్గా ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు అండ్ గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూవ్స్. అంటే అన్ని పాటలు కూడా డ్యాన్స్ ఇరగదీసి పక్కన పెట్టాడు రామ్ చరణ్. చిగిరి చిగిరి పాట కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి అన్ని పాటలు, రై రై రారా, సో ఆ డ్యాన్స్ మూవ్స్, తర్వాత శృతిహాసంతో ఉన్నటువంటి ఐటమ్ సాంగ్, అన్ని పాటల్లో డ్యాన్స్ మూవ్స్ ఇరగదీశాడు. చాలా బాగా నచ్చిందని కూడా అల్లు అర్జున్ ట్వీట్లో పేర్కొన్నాడు. హీ అబ్సల్యూట్లీ ఏస్డ్ ఇట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, జెన్యున్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే. నిజంగా యాక్టింగ్ కావచ్చు, త్రూఅవుట్ సినిమాని పర్ఫార్మెన్సు, నీ ఎక్స్ప్రెషన్సు, నువ్వు చూపించినటువంటి ఆ విధానం, నువ్వు కష్టపడింది అన్నీ కూడా ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. అంటే ఒక తన భావని సినిమా చూసిన తర్వాత పొగడ్తలతో ముంచెత్తాడు. ట్రూలీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద అప్లాజ్. ఓకే, తర్వాత ఇక్కడ విషయం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే ఏదో రామ్ చరణ్కి అల్లు అర్జున్కి సరిగా పడట్లేదు, మాటలు లేవు, చాలా గ్యాప్ వచ్చేసింది, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయండి ఫ్యాన్స్ వారు. ఎందుకంటే రామ్ చరణ్ ఒకసారి ప్రెస్ మీట్లో ఏదో సినిమాకి సంబంధించిన ప్రోగ్రాంలో మనకి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం, మనకు సరైన టాలెంట్ కొద్దిగా తగ్గినా సరే క్రమశిక్షణ అంటే డెఫినెట్గా అవకాశాలు వస్తూ ఉంటాయి. సో చాలా డిసిప్లైన్గా ప్రతి ఆర్టిస్టు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఒకసారి మాట్లాడితే చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది మా హీరోనే అన్నాడు, మా హీరోని ఉద్దేశించి అన్నాడు, మా హీరో యాటిట్యూడ్గా ఉంటాడనో, లేకపోతే మా హీరో క్రమశిక్షణ లేదనో అర్థం వచ్చే విధంగా అల్లు అర్జున్ని ఉద్దేశించి రామ్ చరణ్ ఇట్లా మాట్లాడాడని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. అంటే ఫ్యాన్స్ మధ్య కావాల్సుకొని, అంటే వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, వాళ్ళిద్దరు బాగానే విషెస్ తెలియజేసుకుంటారు, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు, మంచిగా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ కావాలని రచ్చ క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి అంటే ఈ ట్వీట్ చూసిన తర్వాత ఈ వివాదాలన్నిటి కూడా తెరపడే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి గ్యాపులు చాలామంది సృష్టిస్తూ ఉన్నారు. లేదు, వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, వీళ్ళిద్దరూ తమ సినిమాల్లో అద్భుతంగా వాళ్ళ సినిమాలకు సంబంధించి కష్టపడుతూ ఉంటారు. అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాకి ఎంత కష్టపడ్డాడో మనం చూసాం. ప్యాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు పెద్ది కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ని 100కి 100% న్యాయం చేసే దాంట్లో భాగంగా ఇద్దరు హీరోలు ఎవరు తక్కువ కాదు, గొప్పగా కష్టపడుతూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా
చాలా బాగా ఉంటారనడానికి ఈ ట్వీట్ అనేది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది, నో డౌట్. ఇక సినిమా గురించి అల్లు అర్జున్ ఇంకేమన్నాడు, స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ బై జగ్గుభాయ్ గారు, అది జగత్ బాబు గారిని ఉద్దేశించి, స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ బై జగత్ బాబు గారు అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్టులు, మిగతా వాళ్ళు కూడా. లవ్ టు ది లీడింగ్ లేడీ జాహ్నవి కపూర్, కాంప్లిమెంట్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అంటే జగత్ బాబు గారి క్యారెక్టర్ను కూడా ప్రశంసించారు ఆయన. అంటే జగత్ గారు చాలా, అంటే ఆ సినిమా నేను కూడా చూశాను, ఎంత న్యాచురల్గా నటించారు. అంటే తన ఊరికి గుర్తింపు కోసం, తన ఊరికి రైలు ఆగాలి, ఒక రైల్వే స్టేషన్ రావాలని చెప్పి దశాబ్దాల పాటు ఆయన పోరాటం చేస్తూ ఉంటాడు, జెండా ఊపుతూ పోరాట సినిమాలో. సో నిజంగా ఎంత గొప్పగా యాక్ట్ చేశారంటే జగత్ గారి క్యారెక్టరు గతంలో ఏ సినిమాలో కనిపించినంత సీరియస్నెస్, అంటే ఆ పాత్రలో జీవించేశాడని చెప్పాలి. నిజంగా పెద్ద సినిమా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో డెఫినెట్గా ఈ సినిమా చూడండి, అద్భుతంగా. అంటే ఒక గుర్తింపు కోసం ఒక నాయకుడు చేసేటువంటి పోరాటం, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నీ కూడా నిజంగా జీవం పోసాయి. చాలా అద్భుతమైనటువంటి కథ అనమాట. ఇక జాహ్నవి కపూర్ గురించి కూడా, లవ్ టు ద లీడింగ్ లేడీ జాహ్నవి కపూర్ అని చెప్పి హీరోయిన్ కూడా బాగా చేసిందని చెప్పి అల్లు అర్జున్ మాట్లాడారు. హీరోయిన్ విషయానికి వస్తే, మొదటి షో పడినప్పటి నుంచి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. హీరోయిన్ని కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం చేశారు, ముద్దు సీన్లు పెట్టారు, అనవసరంగా క్రియేట్ చేశారు, ఏదో ఒక హీరోయిన్ ఉండాలి కదా అని చెప్పి. సో ఈ విధంగా మాట్లాడారు. అసలు ఉండకూడనటువంటి సీన్లు ఈ సినిమాలో చూపించారు, కరెక్ట్ కాదని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి. మహిళా సంఘాలు కావచ్చు, కొంతమంది కూడా మాట్లాడారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ బుచ్చిబాబు సారీ చెప్పడంతో పాటు ఆ సీన్లను కట్ చేశారండి. ఆ సీన్లు ఏవైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయో, ముద్దు సీన్లు కావచ్చు, ఆ డైలాగులు కావచ్చు, రెండు తీసేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ అంతకుముందే ఆయన క్షమాపణలు చెప్పారు. ఈసారి నుంచి సినిమా చేసేటప్పుడు నాకు మహిళలంటే గౌరవం ఉంది, హీరోయిన్ల విషయంలో మరింత జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను నా వచ్చే సినిమాలను కూడా ఆయన సారీ కూడా చెప్పాడు. ఆ విధంగా బాధ్యత తీసుకుంటానని కూడా చెప్పాడు. సో అల్లు అర్జున్ జాహ్నవి కపూర్ గురించి కూడా ఈ ట్వీట్లో ప్రస్తావించారు. మై వార్మ్ రిగార్డ్స్ టు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ బుచ్చిబాబు గారు ఫర్ ఎలివేటింగ్ ఎవ్రీవన్ అండ్ పుటింగ్ చరణ్ గారు ఆన్ ఏ హై పెడెస్టాల్. అంటే రామ్ చరణ్ని చాలా గొప్పగా చూపించడంలో, సినిమాని చాలా గొప్పగా తీయడంలో మీరు అద్భుతంగా పనిచేశారని డైరెక్టర్ని కూడా కొనియాడినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఓవరాల్గా అల్లు అర్జున్ ఈ సినిమాను చూసి నాకు బాగా నచ్చింది, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారని కూడా క్లియర్గా అర్థమైంది. అండ్ రామ్ చరణ్కి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్లు ఉన్నాయి, వాళ్ళు అసలు మాట్లాడుకోవట్లేదు అనడానికి తెరదించుతూ ఆయన రామ్ చరణ్ని పొగడ్తలతో, ప్రశంసలతో ముంచెత్తినటువంటి ఈ ట్వీట్ చూస్తే వాళ్ళ నోళ్ళు కూడా మూతపడతాయంటంలో ఏమాత్రం డౌట్ లేదు. అల్లు అర్జున్ ట్వీట్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.